నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 27వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, మీ యొక్క వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకు, అనుబంధువులకు చాలా ప్రాధాన్యతని ఇస్తారని, మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్యానికి పాలన కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఇక మిథున రాశి వ్యక్తులు అధికంగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 27వ తారీఖు శుక్రవారం రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక, ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించిన ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు శత్రువు ఎవరో అనేది మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉన్నారు, లేదా మీ వెనకాల నుండి చెడును ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి మీ గురించి బయట చెడు ప్రచారం చేస్తున్నారని మీరు కులలో కూడా ఊహించి ఉండలేదు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కీడు చేస్తున్నారని విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. కానీ అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని నమ్మకూడదని మీకు కనువిప్పు కలగచేస్తాడు పరమేశ్వరుడు. అటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలగచేస్తాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇదివరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినటువంటి మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు. ఊహించిన ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి చెడును కోరుకున్నది ఎవరు అనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారిపై నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు.
అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన అసూయను కుళ్ళను పెంచుకుంటారు. ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చేయకూడని పనుల విషయంలో కావచ్చు, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్రమత్తంగా ఉండాలి. ఇకపోతే లేనిపోని సమస్యలు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం పాటించాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపారం జీవితం గురించి కొన్ని నెలలు కలలు కంటున్న వారు ముందుకైతే వ్యాపారం విస్తరించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ నిర్ణయం వల్ల ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి కేటాయిస్తూ ఉంటారు. ఇక ఊహించని ఒక సంఘటన అయితే ఒక శత్రువు మీ యొక్క వైద్యానికి సంబంధించిన మీ యొక్క చికిత్సకు సంబంధించిన ఒక చక్కటి రెమినేషన్ అనేది లభిస్తుంది. ఇక మీకు ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చక్కటి చికిత్స తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు అందబోతున్నాయి. ఒక మంచి గైడెన్స్ అందబోతుంది. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కనబడుతున్నాయి. కానీ ఊహించని సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు బహిర్గతం కాబోతుంది. అంశాలు కనబడుతున్నాయి. ఇక ఈ విధంగా ఇరుగు పొరుగు సభ్యులతో కానీ మీరు పనిచేసే చోట కానీ మీరు చెడు కోరుకునే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని వారెవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. నిత్యం శని భగవాను ఆరాధించండి. శని సూత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు ఆహార పదార్థాలు కానీ ఏదో ఒక రకంగా పేదలకు దానం చేయడం ద్వారా దాని తాలూకా పుణ్య ఫలితం కూడా మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. దాని తాలూకా పుణ్య ఫలితం కూడా మీ ఖాతాలో చేరిపోతుంది. ఇక ఈ రోజు మిథున రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తాను, వినండి. ఈ రోజు పూర్తిగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.